అసలు ఇన్ని ఇయర్స్ జర్నీ నువ్వు చేసి ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానడం చాలా తప్పు. మా ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలా అని మొత్తం ఏడ్చుకుని మాడుతున్నా. ఎట్లా అంటే ఏడ్చుకుని మాడుతుంటే అవునే వీడు నేను వీడిని 3 years లవ్ చేసిన, వీని గురించి ఒక 1% నాలెడ్జ్ చేద్దాం అనేది బాధ లేదు. ఓకే. లేదు నువ్వేమన్నా అయిపోరా నాకేంటి, నువ్వు ఎట్లన్నా సావు, నీ బతుకు నువ్వు సావు. ఇన్ని రోజులు లవ్లో ఉన్నప్పుడు ఎట్లా అంటే చిన్న గీత పడితే హాస్పిటల్ పోతాం, మీ డాడీకి ఫోన్ చేద్దాం, అంతలా ప్రేమించేది. అంతలా ప్రేమించింది. ఓకే. అదంతా డూఫ్ అని చెప్పను, అసలు డూఫ్ కాదు, రియలే. సడన్ ఇట్లా చేంజ్ అయిపోయింది. ఇట్లా ఉండే ప్లేట్ ఇట్లా ఉండే ప్లేట్ ఇట్లా ఎందుకు తిప్పిందని నా డౌట్. అవన్నీ కోసుకున్నట్టు తనకు తెలుసు. కోసుకొని మీకు చెప్తే చెప్పాలి వద్దా, చెప్పేద్దాంలే. ఈ చేయి కోసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. September 5 రోజు చేయి కోసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. ఓకే. వెళ్ళిపోతే వాళ్ళ ఈ చేయి కట్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో వెళ్ళి నేను ఇట్లా ఊగుతున్నా కొద్దిగా. బ్లడ్ చాలా. నువ్వేం డ్రింక్ చేసి ఉన్నావా లేకపోతే? అసలు డ్రింక్ స్మోక్ ఏం అలవట్లేదు. ఈ చేయి అంతా బ్లడ్ ఇట్లా చేయి కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్నారు, ఏమి ఇట్లా ఊగుతున్నావు, తాగినావా అని. లేదంటే నాకు తాగా అలవట్లేదు అని. తెలుసాను వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ తెలుసు. ఎలా మాట వద్దులండి, పర్లేదు చెప్పు. ఆ పిల్ల వలన నా బెస్ట్ ఫ్రెండ్. వాడు నేను పొద్దున 6 గంటల రాత్రి 10 గంటల వరకు ఉండాలంటే ఆ పిల్ల వలన నేను, వాడు లేకుంటే నేను లేకుంటే వాడు లేను. వాళ్ళకి స్టోరీ అంతా తెలుసు. స్టోరీ అని తెలుసు. నా బండి వెనకాల వాడి పేరు రాపించుకున్నా తెలుసా, అంత ప్రాణం వాడంటే నాకు.